మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈరోజు మనము నర్వ్ వీక్నెస్ గురించి తెలుసుకుందాము. సో కామన్గా ఎందుకు వస్తాయి, ఏంటి లక్షణాలు, ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ గత వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. కానీ గట్ హెల్త్కి ఎలా ఇంటర్లింక్ అనేది ఉంటుంది సార్? ఇది ఇప్పుడు నరాలు బలహీనత అంటే అందరు ఏమనుకుంటారు, నరాలు వీక్ అయిపోయినాయి, వీక్ అయ్యాయి. అవును, బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లం అయింది, మెడలో నరాలు చచ్చుబడిపోయాయి మొత్తం అనుకుంటే. ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంది దాంట్లో ఏమైనా డ్యామేజ్ అయిపోయిందా, స్పాండిలోసిస్ వచ్చేసిందా ఆ, అని అనుకుంటారు. లాస్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసినాము ఏమని, విటమిన్ B12 ఏమో చాలా రెస్పాన్సిబుల్ మన నర్వ్స్ ఏమో స్ట్రాంగ్ గా ఉండడానికి. B12 ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది, మన గట్లోకి వెళ్ళి అబ్జర్వ్ అవుతుంది కదా. రైట్. సో మన గట్ హెల్దీ ఉంటేనే B12 కానీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ కరెక్ట్గా అబ్జర్వ్ అవుతాయి. అయితే ఇప్పుడు గట్ హెల్దీ లేదని అనుకోండి, ఓకే, ఏమవుతుంది, దాన్ని సింప్లిఫై మనం చేద్దాము. షూర్. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లో లైట్ వస్తుంది, ఫ్యాన్ వస్తుంది, ఏసీ నడుస్తుంది, అన్నీ అవుతుంది. అయితే ఇవన్నీ ఎట్లా నడుస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ పైన నడుస్తున్నాయి. అవును, అట్లనే వైర్లు ఉంటాయి కదా ఇప్పుడు మొత్తం అవును. ఇంట్లో, అట్లనే మన బాడీలో కూడా వైర్లు ఉన్నాయి, అవి నర్వ్స్ అన్నమాట. అండ్ మీ ఇంటి బయట ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, సో ట్రాన్స్ఫార్మర్ ఏమో మన బ్రెయిన్ లాగా, ఓకే. ఇట్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ టు డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. మొత్తం Yes. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పైననే నడుస్తుంది. అయితే ఇది గట్ ఎట్లా రిలేటెడ్ నేను చెప్తాను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే బ్రెయిన్ ఏమో గట్కి సిగ్నల్ పంపిస్తుంది, మళ్ళా గట్ రిటర్న్ సిగ్నల్ బ్రెయిన్కి పంపిస్తుంది. ఓకే. సో రెండు కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. అయితే ఒకవేళ గట్ హెల్దీ లేదని అనుకోండి, గట్ హెల్దీ లేదు, జంక్ తింటున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఏమైపోతుంది, సరిగా సిగ్నల్ పోతుందా, పోదు. సో అక్కడ విటమిన్ B12 అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు అందరికీ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది. అవును. ఎందుకు ఉంది, ఇప్పుడు మనం మన కిచెన్లో చూసుకోవాలి, ఏమైనా ప్యాక్డ్ ఫుడ్స్ ఉన్నాయా. ప్యాక్డ్ ఫుడ్స్ అంటే అవి ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంతకుముందు ఇంటికాడనే చేసుకుంటుండే, అవునా కదా. ఎస్ సార్, అవును. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సూపర్ మార్కెట్కి పోయి ఆడ కొనుక్కొని తీసుకొని వస్తాం. అవును, అరే ఇది పెద్ద కంపెనీది, దీంట్లో బ్రాండ్ చూసి తీసుకుంటాం. బ్రాండ్ చూసి తీసుకుంటాం. మనం దాని కవర్ వెనకాల చూడాలి, దీంట్లో ఏమైనా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా, ఏమైనా యాసిడిటీ రెగ్యులేటర్స్ ఉన్నాయా, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్నాయా. ఎందుకు, మీరు ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ డైలీ ఫుడ్లో వాడుతున్నారు కదా, ఎస్. అంటే మీరు డైలీ ఒక ప్రాసెస్డ్ ఫుడ్ మీ డయట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఏమవుతుంది, మనం యాక్చువల్లీ జింజర్ గార్లిక్ బెస్ట్ ఫర్ హెల్త్, అవును, అబ్జార్ప్షన్ కానీ డైజెషన్ కానీ, షుగర్ పేషెంట్లకి కూడా బెనిఫిషియల్ ఉంటుంది. మన నరాల బలహీనతనే తగ్గుతుంది జింజర్ గార్లిక్ రెగ్యులర్లీ మనం తీసుకుంటే. కానీ మనం ప్రాసెస్డ్ జింజర్ గార్లిక్ తీసుకొని వస్తున్నాం మార్కెట్ నుంచి. ఇది కరెక్ట్ సార్. సో ఏమైపోతుంది, మన గట్ హెల్త్ ఆటోమేటికలీ డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇంకోటి ఏమవుతుంది అంటే, గట్ హెల్త్ ఒకవేళ పాడైందంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, నరాలు ఉబ్బిపోతాయి. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఇంపల్సెస్ సరిగా ఉండవు, ఎలక్ట్రికల్ యాక్టివిటీ సరిగా ఉండవు, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, తిమ్మిర్లు రావడం, మెడ నొప్పి, తలనొప్పి, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇవి కాకుండా ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇంకోటి వెరీ డీటెయిల్ సింపుల్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎవరైనా ఇవాళ నైట్ బయటికి పార్టీ కోసం వెళ్ళిండు, ఓకే. మంచిగా అక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్, హలీం అన్నీ తిన్నాడు, ఫుల్ తిన్నాడు. ఇప్పుడు ఫంక్షన్స్కి పోతే ఫ్రెండ్స్ కలుస్తారు, రిలేటివ్స్ కలుస్తారు, ఓవర్ తినేస్తాం మనం. దాని నెక్స్ట్ డే ఏమవుతుంది, మన గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందా కాదా. ఎస్, అవుతాయి. ఎందుకంటే 2-3 పూటలు తినే ఫుడ్ మనం ఒకటే ఒకటేసారి పూటలో తింటారు. తినేసినాం. సో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ డే మనకు చేతులు లాగడం, కాళ్ళు లాగడం, నిద్ర సరిగా రావకపోవడం ఆ ఒక్క నైట్. అంటే 1 టైం తింటేనే ఇంత డ్యామేజ్. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రాసెస్ ఫుడ్స్ మన కిచెన్లో, మనం అందరం అవి హెల్దీ అనుకుంటాం. అంతెందుకు, ఇప్పుడు చూడండి, మనం టమాటా పచ్చడి చేసుకుంటాం కదా, అవును. అది ఎన్ని రోజులు తింటారు మీరు. కొంతమంది 5 days తింటారు, కొంతమంది 1 week ఉంచుకుంటారు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోకపోతే ఎన్ని రోజులు తింటారు. 2 days.
2 డేస్. దాని తర్వాత పాడైపోతది కదా! యెస్. మొత్తం ఫంగల్ గ్రోత్ అయిపోతది కదా దాని మీద. కానీ మనం మార్కెట్‌లో టొమాటో సాస్ కొంటాం. హ్మ్. అది ఎన్ని రోజులుంటది? దానికి 1 ఇయర్ ఎక్స్‌పైరీ, 2 ఇయర్స్ ఎక్స్‌పైరీ. అంటే ఆ టమాటాలు ఎంత ప్రాసెస్ చేసి అట్లా తయారు చేసినారు? యెస్. ఇట్లాంటి ఫుడ్స్ పెడతాం మనం. పిల్లలకి జామ్ బ్రెడ్ అని ఇచ్చేస్తాం జామ్ పెట్టేసి. అది ఎన్ని రోజుల నుంచి ఉంది మన ఫ్రిడ్జ్‌ల? హ్మ్. మన ఇది కిచెన్‌లో ఎన్ని రోజుల నుంచి ఉంది? అక్కడ సో వాళ్ళు మార్కెటింగ్ చేసి, ప్రొడక్ట్ తయారు చేసి అదెన్ని రోజులుంది? ఆ! సో, అందుకే అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ స్పెషల్లీ ఏదైతే మనం డైలీ వంటల్లో వాడతాం గదా! జింజర్ గార్లిక్ పేస్ట్ లాంటివి. అవన్నీ తీసేయండి మీ కిచెన్‌లోకెళ్ళి. మీరే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోండి. ఇంకోటి ప్రాబ్లమ్ ఏమైతది? ఈ అడల్టరేటెడ్ ఫుడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పసుపు మార్కెట్ నుంచి కొంటాం. అవును. అది నిజంగా పసుపా? మనకు తెలవదు. తెలీదు. సో, డైరెక్ట్‌లీ మీరు పసుపుది ఏదైతే రూట్ ఉంటుంది గదా! ఇప్పుడు దొరుకుతుంది మార్కెట్‌లో. మీరే డ్రై చేసుకొని, మీరే గ్రైండ్ చేసుకుంటే, మీకు రియల్ పసుపు అనేది యూ కెన్ గెట్ ఇట్. ఓకే. సో, అది మనం కాన్సంట్రేట్ చేయాలి. దీనితోటి ఏమైతది? మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అయితది. దానివల్ల ఏమైతది? మన బాడీలో ఏదైతే ఇన్‌ఫ్లమేషన్ అయింది, అది తగ్గుతది. అది తగ్గితే ఒకవేళ మన బ్రెయిన్‌లో గూడా ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ అయిందంటే అది గూడా తగ్గుతది. ఓకే. ఇప్పుడు అందరికీ ఆహ్, ఒక అంటే కొంచెం ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను. మనం న్యూరో ట్రాన్స్‌మిటర్స్ గురించి మాట్లాడతాం. హ్మ్. న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అనుకుంటారు అందరూ? బ్రెయిన్‌లో ప్రొడ్యూస్ అవుతాయి అవును. అనుకుంటారు. కానీ అవి బ్రెయిన్‌లో ప్రొడ్యూస్ గావు. మన గట్‌లో ప్రొడ్యూస్ అవుతాయి. సో, మన గట్ మన నర్వస్ సిస్టమ్‌ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. మన నర్వస్ సిస్టమ్‌ని కంట్రోల్ చేసేటప్పుడు మన గట్ హెల్తీ ఉంటేనే గదా! మనకు నరాల బలహీనత అనేది రాదు. యెస్. సో, అందుకే మన గట్ హెల్త్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. సో, గట్ హెల్త్ అంటే గట్ ఫీలింగ్ అంటారు కదా సార్. హ్మ్. మై గట్ ఈస్ వెరీ హ్యాపీ. గట్ ఫీల్ ఉంది అంటారు కదా! సో, అట్లా మంచి ఫుడ్, మంచి సోర్సెస్ ఆఫ్ గట్ హెల్తీగా ఉండడానికి ఏ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే మంచిదంటారు? గట్ హెల్త్ కోసం వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ ఏందంటే సాలడ్‌లు అంటాను నేను. సాలడ్‌లు అంటే మెయిన్‌లీ ఆనియన్, కుకుంబర్, దాని తర్వాత ఏ దాంట్లో అయితే వాటర్ ఎక్కువ ఉంటది గదా! ఆ ఫుడ్ అండ్ ఏ దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటది ఆ ఫుడ్. ఓకే. అండ్ వైట్ ఫుడ్‌లు ఏదైతే మీ డైట్‌లో ఉన్నాయో అవన్నీ తీసేయాలి మీరు. బ్రెడ్, దాని తర్వాత వైట్ రైస్. వైట్ రైస్ ఇవన్నీ తీసేయండి. వైట్ అంటే అది డేంజరస్. సాల్ట్ వైట్, షుగర్ వైట్, బ్రెడ్ వైట్, రైస్ మిల్క్. వైట్, మిల్క్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. మీరు కౌ మిల్క్ చూడండి. కౌ మిల్క్ ఏమో పేల్ యెల్లో ఉంటది కలర్‌లో. కానీ బఫెలో మిల్క్ వైట్ ఉంటది. సో, కౌ మిల్క్ ప్రిఫర్ చేయండి. అండ్ కౌ మిల్క్ కూడా ఏ కౌ మిల్క్ ప్రిఫర్ చేయాలి? ఇప్పుడు ఇంజెక్షన్‌లు ఇచ్చేసి మొత్తం మిల్క్ తీస్తారు. సో, మీరు చూసుకోండి మీరెక్కడి నుంచి తీసుకొస్తున్నారు మిల్క్ అనేసి. సో, కౌ మిల్క్ ఈజ్ హెల్తీ బికాజ్ ఇట్ ఈస్ నాట్ టోటల్లీ వైట్. కానీ బఫెలో మిల్క్ టోటల్లీ వైట్ ఉంటది గదా! యెస్. దాంట్లో మీకు లిపిడ్స్ కూడా ఎక్కువుంటాయి బఫెలో మిల్క్‌లో. సో, అందుకే అది కూడా అవాయిడ్ చేయడం మంచిది. సో, ఇవి అవాయిడ్ చేయాలి ఫుడ్స్. అండ్ నేను ప్రిఫర్ చేసే ఫుడ్స్ దాని గురించి రైట్. చెప్పాను. రైట్. ప్రాసెస్ ఫుడ్‌లు అన్నీ తీసేయండి మీ కిచెన్‌లోకెళ్ళి. హ్మ్. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఆనియన్ మంచిగా ఫ్రై చేసి బిర్యానీ మీద ఏస్తాం గదా! అవును. బరిస్తా లాగా చేసి. అవును. అవును. అది కూడా బయట దొరుకుతుంది. అల్ట్రా ప్రాసెస్డ్. ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్‌లీ ఫుడ్స్‌ని క్లాసిఫై చేసిందన్నమాట. ప్రాసెస్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్. సో, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయి అవి మీ బ్రెయిన్‌ని డ్యామేజ్ చేస్తాయి. అవి హ్మ్. మీ నరాల్ని డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడు మనం పిల్లలకి మిల్క్ షేక్‌లు తీసుకొని ఇచ్చేస్తాం. హ్మ్. ప్యాక్డ్ ఫుడ్స్ యెస్. మిల్క్ షేక్‌లు ఉంటాయి గదా! అది అవును. డబ్బాల్లో వస్తాయి అవును. గదా! టెట్రా ప్యాక్స్‌లో ఉంటాయి ఆ! కదా! అవి మనం హెల్తీ అనుకుంటాం గదా! మిల్క్ షేక్ అని అనుకుంటాం. కానీ అది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అయితే అస్సలు ఇవ్వొద్దు. ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్‌లు, బరిస్తాలు చేసి మనం బిర్యానీ పైన యేసుకుంటామన్నా గదా! అది ప్రాసెస్డ్ ఫుడ్. కానీ ఓవర్ ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఏమో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. అది ఈ టొమాటో సాస్ ఇవన్నీ. సో, ఇవి ఎక్కువ అసలు తినొద్దు ఇవి. ఇవి తీసుకోవద్దు. సో, పిల్లలకి మీరు మిల్క్ షేక్ వాళ్ళు ఏడుస్తున్నారు మిల్క్ షేక్ అంటే మీరే ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఆ డబ్బాలు తీసుకొని ఇవ్వకండి. సో, అట్లా గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన నరాలు గూడా హెల్తీ ఉంటాయని. సో, గట్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం సార్. కానీ నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ ఫుడ్ కొన్ని స్పెషల్ ఐటెమ్స్ ఏమైనా తీసుకుంటే అదేమైనా తగ్గుతుందా? అట్‌లీస్ట్ ఆ! రిలీఫ్ అనేది ఉంటుందా? ఇప్పుడు నేను ఒక కషాయం చెప్తాను. ఇది మీరు తీసుకుంటే ఒకవేళ మీ నరాల బలహీనత ఉంది అండ్ గట్ హెల్త్ వల్ల గూడా నరాల బలహీనత ఉంది. అయితే సాల్వ్ అయిపోతది. ఏంటి సార్ అది? కొంచెం జీలకర్ర తీసుకోండి. కొంచెం సొంపు తీసుకోండి. దీంట్లో 2 ఇలాచీలు గూడా తీసుకోండి. అండ్ లవంగాలుంటాయి గదా! అవి
కొన్ని మిరియాల సీడ్స్ తీసుకోండి. దీన్ని గ్రైండ్ చేసి దీన్ని కషాయం చేసుకోండి. ఇది వాటర్‌లో డైల్యూట్ చేసేయండి మీరు. ఓకే. కుండలో నీళ్ళు పెట్టుకుంటారనుకోండి. అయితే హుహు. ఇది దాంట్లో డైల్యూట్ చేసేయండి. ఎవ్వరి ఇంట్లో తాగినా అదే నీళ్ళు తాగండి. ఓకే. సో, ఇది మొత్తం డైజెస్టివ్ ట్రాక్ట్‌ని డీటాక్స్ చేస్తది. మీ ఓకే. నరాల్లో ఇంపల్సెస్ సరిగా ఎళ్ళట్లేదంటే అది రిపేర్ చేస్తది. నర్వస్ డ్యామేజ్ అయితే అది రిపేర్ చేస్తది. ఇది వెరీ యూజ్‌ఫుల్ నరాల బలహీనత పేషెంట్స్‌కి. అంటే ఆల్కలైన్ వాటర్ లాగా. ఆల్కలైన్ వాటర్ లాగా అయిపోతది. సో, అట్లా చేసుకొని రెగ్యులర్ ఇది కన్జ్యూమ్ చేయండి మీరు. ఓకే. వెరీ హెల్తీ అండ్ మీ బ్రెయిన్ షార్ప్ అయితది. మీ నరాలు షార్ప్ అయితాయి. మీ ఏవైతే ఇంపల్సెస్ జనరేట్ అవుతాయి బ్రెయిన్‌లో అవి కరెక్ట్‌గా జనరేట్ అవుతాయి. మీ నరాల్లో ఏదన్నా తిమిర్లొస్తున్నాయి నరాల బలహీనత వల్ల అంటే అది చాలా వరకు తగ్గుతాయి. కానీ శాశ్వత పరిష్కారానికి మీరు హోమియోపతి మెడిసిన్ తీసుకోండి. ఓకే. దిస్ ఈజ్ ఇన్ జిస్ట్ నరాల బలహీనత గురించి. వెరీ నైస్. సో చూసారు కదా వ్యూయర్స్, చాలా సింపుల్ అండ్ మ్యాజికల్ డ్రింక్ గురించి సార్ వివరించారు కదా. నరాల బలహీనతకి గట్ హెల్త్ అనేది ఎలా రిలేషన్ ఉంటుంది. సో గట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవ్వాలి అంటే ఈ ఆల్కలైన్ వాటర్ అనేది రెగ్యులర్‌గా మీరు కన్జ్యూమ్ చేయండి. అలాగే పర్మనెంట్‌గా ఈ నరాల బలహీనత గురించి అంటే నర్వ్ వీక్‌నెస్ చచ్చుపడిపోవడం కావచ్చు, లేకపోతే వీక్‌నెస్ కావచ్చు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే హోమియోపతిలో ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్‌కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే సార్ నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాము. సార్‌తో మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.